తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధానిలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, సవిత తదితరులు ఐకానిక్ టవర్స్, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. ఇంకా సిఆర్డీఏ అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో పాదయాత్రలు చేసాం రైతులతో కలిసి. అప్పుడు గొడ్డల పార్టీ నాయకులు ఎన్ని కూడా గ్రాఫిక్స్ అని చెప్పి మభ్యపెట్టి ఎంతో తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా మేము పాదయాత్ర చేసాము, చూపించాము, ఇన్ని బిల్డింగ్ కట్టారు, పైకి ఎక్కుదాం రండి దమ్ముంటే అని చెప్పి అసెంబ్లీలో కూడా పోరాటం చేశాం. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈ ప్రాంతం మీద ఉన్న కక్షతో, ఇక్కడ రైతుల మీద ఉన్నటువంటి కోపంతో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్లో చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా ఇచ్చారు కాబట్టి అక్కసుతో దీన్ని అమరావతి నిర్మించేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. 2014-19లో మన కళ రాజధాని కావాలి, అది అమరావతి అవ్వాలి, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతమే కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తెలుగు జాతి అందరూ కూడా గర్వించే విధంగా వంచి రాజధాని కట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు నారాయణ గారికి కానీ ఆ కమిటీకి కానీ అప్పచెప్పడం, తక్కువ సమయంలో అద్భుతమైన కట్టడాలు తీసుకురావటం. కానీ కొన్ని ఏదైతే అబద్ధాల పునాదులు పుట్టినటువంటి పార్టీ కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పి 2019లో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఓడిపోయిన తర్వాత దీనిపైన బురద జల్లి ఎవరైతే అసెంబ్లీలో చెప్పాడో తప్పకుండా రాజధాని ఇక్కడే రావాలా, సెంట్రిక్గా ఉంది ఇది స్టేట్కి, తప్పకుండా 30,000 ఎకరాలు రావాలని చెప్పినటువంటి వ్యక్తి మాట మార్చి మరి 3 రాజధాని అన్నాడు, ప్యాకెట్ అన్నాడు, ఇదన్నాడు, ఇది చేశాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే కొత్తగా పిచ్చిగా మ్యావిగన్ అంటా ఉన్నాడు, మళ్ళీ విజయవాడ అంటాడు, రేపొద్దున ఇంకోటి అంటాడు. అట్లా అంటే చెప్పాను నేను మొన్న కూడా. ఎవరిని కూడా సుభిక్షంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు, ఆ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి. ఇద్దరు కూడా హ్యాపీగా ఉండటం ఇష్టం లేదు. కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, అన్ని రంగాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నంలోనే ఈ మ్యావిగన్ ఒక పేరు. ఈరోజు ఎంతో గర్వంగా చెప్తాను. ఈరోజు నారాయణ గారి పిలుపు మేరకు రావడం జరిగింది. ఎందుకంటే ఆగస్టు 13 తారీఖున ఎన్నిటి తాళాలు కూడా జీఐడీకి అప్పచెప్పడం, లాటరీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్పీకర్ గారి ద్వారా ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు ఇద్దామని చెప్పేసి ఏదైతే నిశ్చయించుకోవాలో చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి విధ్వంసం తర్వాత మళ్ళా ఈ కట్టడలన్నీ కూడా బాగున్నాయా లేవా అని చూసి అడిషనల్ ఖర్చు పెట్టి ఐఐటీలన్నీ అలాగే కమిటీలు వేసుకుని ఇవన్నీ కూడా చూసుకుని దాన్ని చేయడం కూడా ఎంతో కష్టమైంది. అయినప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి చేశాం. అది మా యొక్క చిత్తశుద్ధి, ఈ కుటుంబ ప్రభుత్వం చిత్తశుద్ధి. చంద్రబాబు నాయుడు గారు అవచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవచ్చు, లోకేష్ గారు అవచ్చు, నారాయణ గారు అవచ్చు. ప్రత్యేకంగా అమరావతి అనేది స్పీడ్ ఆఫ్ ఎలా అయితే మనం బిజినెస్ చేస్తానో, ఈజ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ చేస్తానో, దాంతో భాగంగా అమరావతి చేయాలనే లక్ష్యంతోనే ఈ యొక్క క్వార్టర్స్ అవ్వచ్చు, అలాగే ముఖ్యంగా మన ఐకానిక్ టవర్స్ అవ్వచ్చు, సెక్రటరియట్ అవ్వచ్చు, అసెంబ్లీ అవ్వచ్చు, అలాగే మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్ అవ్వచ్చు, నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్, ఇవన్నీ కూడా త్వరగా వాళ్ళందరూ కూడా ఇచ్చే దిశగా ఒక మంచి ఎకో సిస్టమ్కి డెవలప్ చేయాలని చెప్పేసి ఏదైతే అందరం కాక్షిస్తానో అది త్వరలో పూర్తవుతుంది. చాలా ఆనందంగా ఉంది. అలాగే నూతనమైన టెక్నాలజీతో వాడి ఏదైతే మరి దేవతల రాజధాని అమరావతిని ఈరోజు మరి మంత్రి గారు నారాయణ గారు సూచనల మేరకు మరి మెయిన్ రెవెన్యూ మినిస్టర్ గారు చూడటం కూడా జరిగింది. మరి ఏదైతే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత భావితరాల భవిష్యత్తుకు ఒక రాజధాని లేదని గొప్ప సంకల్పంతో ఉన్న వ్యక్తి మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు చంద్రబాబు నాయుడు మాట మేరకు, సూచనల మేరకు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి ఈరోజు భావితరాలకు అంకితం చేయాలని ఆ రోజే మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నారాయణ సార్ అప్పటికే మరి అసెంబ్లీ కావచ్చు, మరి సెక్రటేరియట్ కావచ్చు, మరి ఈ భవనాలన్నీ మరి పునాదులు వేయటం, పనులు చేయటం కూడా మనం అందరం చూసాం. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా మరి నేను 33,000 ఎకరాలకు ఆ రాజధాని ఒప్పుకుంటున్నానని చెప్పి మరి నాకు ఉండటానికి ఒక బంగ్లా కూడా నాకుంది, మీ చంద్రబాబు నాయుడు గారికి బంగ్లా కూడా లేదు, కూర్చోవడానికి కుర్చీ లేకపోయిన సమయంలో మరి రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం బస్సులో కూర్చొని పరిపాలన చేసిన వ్యక్తి విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల్లో మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వారు రాజధాని మేము పూర్తి చేస్తామని చెప్పి ఓట్లేయించుకొని ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత మనం అందరం చూసాం 5 సంవత్సరాలు మరి ఇక్కడ
ఎంతో గొప్ప మనసుతో మరి భూములు ఇచ్చిన రైతులు కావచ్చు, మహిళా రైతులు కావచ్చు, వారు దేవస్థానం నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం కోసం పోయినప్పుడు ఏ విధంగా అసభ్యంగా ప్రవర్తించారో వాడు 3 ముక్కలాట చేసి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసిన పార్టీ వైసీపీ పార్టీ అనే విషయం మనందరికీ తెలుసు. ఆ రోజు కూడా మేము ఇదే కమిట్మెంట్లో ఉన్నాం, ప్రజల దగ్గరికి వెళ్ళాం. మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా రాజధాని అమరావతి పనులు పూర్తి చేస్తామన్న విషయం ఆ రోజు మాట చెప్పాం. ఈరోజు మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం సుమారుగా 33,000 మంది కార్మికులతో మరి వేలాది హిటాచీలు కేంద్రతోనూ ఎక్కడికక్కడ పనులు మరి డే అండ్ నైట్ పనులు చేస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అన్న విషయం తెలియజేస్తున్నాం. రాజధాని ప్రాంతంలోని ఐనవోలు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకాయల గోపాలరావు అధ్యక్షతన తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ధనేకుల వెంకట సుబ్బారావు, దామినేని శ్రీనివాసరావు, పోతురాజు శ్రీనివాసరావు, కాటా అప్పారావు, కట్టా నరసింహారావు, సవరం వీరయ్య, మొహమాటం వీరయ్య, పాలకాయల అర్జునరావు, పాలకాయల బాలకోటయ్య, తాటి శ్రీనివాసరావు, పి నాగరాజు, కె మధు, కె చింతయ్య తదితరులు పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గం తుళ్ళూరు మండలం ఐనవోలు గ్రామంలో ఈ రోజున సుపరిపాలన ప్రజలందరూ కూడా ఈ 2 సంవత్సరాల పరిపాలన మీద చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఇంటి దగ్గర ఆగినా ప్రభుత్వ పథకాలు తప్పకుండా అందుతున్నాయి. మాకు ఈ పరిపాలన తిరిగి కొనసాగాలని చెప్తా ఉన్నారు. ఇటీవల తల్లికి వందనంతో చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఊరిలో స్పెషల్గా దాదాపు 82 మందికి తల్లికి వందనం పడలేదని చెప్తా ఉన్నారు. దానికి ముఖ్యమైన కారణం 79 మందికి 300 యూనిట్లు దాటి వస్తున్నది, అందుచేత వేయలేకపోతున్నామన్నారు. అటువంటి పరిస్థితిని సమీక్షించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతామని తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే పిల్లల చదువుకి 300 యూనిట్లకి సంబంధమే లేదు. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పరిష్కరిస్తాం. మిగిలిన 3 కూడా కార్లు ఉండటం చేత పడలేదని ఇన్ఎలిజిబిలిటీ చెప్పారు. ఎవరికో తప్ప కొద్దిమందికి మాత్రమే ఇటువంటి నిబంధనలు అడ్డం వస్తున్నాయి. 99% మందికి తల్లికి వందనం ఇప్పుడే పల్లెలో అడిగితే 3 పిల్లలకి పడింది. మా పిల్లలు 3కి సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు. నేను మొన్న బేతపూడి గ్రామం వెళ్ళాను, పిరంగిపురం మండలం. 4 పిల్లలకి డబ్బులు పడినాయి, మేము 52,000 వచ్చినాయి అని చెప్పి చాలా సంతోషంగా చెబుతున్నారు. అలాగే రైతులకు సమస్యలు కానీ, రాజధాని గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రణాళిక ముందుకెళ్తుంది. కొద్దిగా ఆలస్యం అవుతున్న సూచనలు గ్రామంలో కనపడతా ఉన్నాయి. వాటన్నిటిని సిఆర్డీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి గౌరవ మంత్రి నారాయణ గారి దృష్టికి వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తానని ఆయన